హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ డైరీస్ తెలుగు ఆడియో స్టోరీస్. ఒప్పంద వివాహం. యాక్చువల్గా దీనికి నేను ఫస్ట్ అసలు ఆషికి అనే టైటిల్ పెడదాం అనుకున్నాను. ఎందుకు ఏంటి అనేది వీడియో ఎండ్లో చెప్తాను. అలాగే టైటిల్ ఆషికి అనే కంటిన్యూ అవుతుంది. ఈరోజు కథ ఆషికి ఎపిసోడ్ 16. రైటర్ కావ్య. స్వచ్ఛమైన మనసు, పవిత్రమైన తనువు రెండూ నా సొంతం అని మురిసిపోయాను కదే అని కన్నీళ్లతో బాధ నిండిన స్వరంతో అంటూ మోకాలి మీద కూర్చుని తన రెండు చేతులు తలపై పెట్టి గుండెల్లో చెలరేగిన అగ్నిజ్వాలను తన కన్నీటి సంద్రంతో ఆర్పే ప్రయత్నానికి ఆహ్వానం పలికాడు సంతోష్. ఇప్పటికీ వాడిని బాధ పెట్టింది చాలు, ఇక వెళ్ళు ఇక్కడి నుండి, లేదంటే అనే మాటకు శివ నోటి నుండి రాకముందే వెళ్ళిపోయింది యామిని. ఇది హాసిని జరిగింది. తర్వాత వాడు మామూలు కాలేకపోయాడు. హాసిని ఏ డబ్బు కోసం తనని మోసం చేసిందో ఆ డబ్బుని ఇంకా ఇంకా సంపాదించి తనను వాడుకొని ఆ మిత్ర దగ్గరికి వెళ్ళిన యామిని, మిత్ర ఇద్దరికీ బుద్ధి చెప్పాలని యాడ్ ఏజెన్సీలో యామినికి ఒక్క ప్రాజెక్ట్ కూడా ఇవ్వకుండా తనని మోసం చేసిన వాళ్ళ పతనం కోసం ఎదురు చూస్తున్నాడు సంతోష్ అని అన్నాడు శివ. శివ హాసిని వైపు చూసేసరికి హాసిని మొహం కన్నీటితో ఎర్రగా కందిపోయింది. హాసిని హాసిని అని భుజం పట్టుకుని కుదిపాడు శివ. మనం ప్రేమించిన వ్యక్తి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాల్సి వస్తేనే ఆ ఊహ తట్టుకోలేం. అటువంటిది తను ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని చూడకూడని సందర్భంలో చూసిన సంతోష్ సార్ గుండె ఎన్ని ముక్కలయ్యి ఉంటుంది అని అంది హాసిని బాధ నిండిన కళ్ళతో. అవును హాసిని, వాడిలో ఉండే చిలిపితనం చిరునామా లేకుండా పోయింది. వాడి తొలి ప్రేమ చేసిన గాయం ప్రళయంగా మారింది. వాడి జీవితం మూడులా అయిపోకూడదనే 5 సంవత్సరాలలో పెళ్ళి అనే కండిషన్ రాశాను ఆస్తి డాక్యుమెంట్స్లో అన్నాడు శివ. నాకొక డౌట్ అన్నయ్య అంది హాసిని. సంతోష్ సార్కి ఉన్న నేమ్ ఫేమ్ని బట్టి ఆయన్ని పెళ్లి చేసుకోవడానికి చాలామంది రెడీగా ఉంటారు. కానీ ఆ బిడ్డకి స్వచ్ఛమైన ప్రేమను పంచే అమ్మాయి వస్తుందా, అసలు ఉంటుందా? శివ సమాధానం చెప్పేలోపు ఇంకో డౌట్ అన్నయ్య. ఒకవేళ సంతోష్ సార్ కనుక పెళ్లి చేసుకోకపోతే ఆస్తి మాత్రమే కదా అనాథ సరళాలయానికి చెందేది. మనసే విరిగిపోయిన మనిషికి అంత ఆస్తితో పనేముంది చెప్పండి అంది హాసిని. అసలు అలా ఎందుకు రాశాను అంటే అని శివ చెప్పబోతుంటే, ఇప్పుడు ఆ పాప ఎక్కడుంది? సంతోష్ సార్ వాళ్ళ ఇంట్లోనేనా? సార్ వాళ్ళ మదర్కి ఫాదర్కి హెల్త్ బాగోదు కదా. స్వప్నని కూడా హయ్యర్ స్టడీస్ పేరుతో ఫారెన్ పంపారు కదా. మరి ఇప్పుడు పాపను ఎవరు చూసుకుంటున్నారు అని అడిగింది హాసిని. శివ మౌనంగా ఉన్నాడు. చెప్పండి సార్, పాప ఎక్కడుంది అని అడిగింది హాసిని. పాప ఇప్పుడు అని శివ చెప్పేలోపు హాసిని ఫోన్ రింగ్ అయింది. అప్పటికే 3-4 సార్లు రింగ్ అయింది. కానీ శివ చెప్పేది వింటూ ఫోన్ లిఫ్ట్ చేయబుద్ధి కాలేదు హాసినికి. సారీ రింగ్ వినిపించిన వెంటనే ఫోన్ వైపు చూసేసరికి అన్నోన్ నెంబర్. ఎన్నిసార్లు రింగ్ అయిందంటే ఎవరి అర్జెంటేమో అనుకుని ఫోన్ లిఫ్ట్ చేసింది. అవతల వ్యక్తి మాటలు విన్నాక తన ప్రమేయం లేకుండానే కళ్ళల్లో నుండి బుగ్గల మీదకి కన్నీరు కారుతూ ఉంది హాసినికి. శివకి కంగారు భయం వేసి ఏమైంది అని అడిగాడు. ఏమీ లేదన్నయ్య, ఫ్రెండ్కి హెల్త్ కొంచెం సీరియస్ అని ఇంకొక ఫ్రెండ్ చెప్పింది అని అబద్ధం చెప్పింది హాసిని. నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేయవా అని అడిగింది. సరే అని కార్ స్టార్ట్ చేశాడు శివ. హాసిని ఏదో దాస్తుంది అని అర్థమైంది శివకి. కానీ ఏం అడగలేదు. తను చెప్పాలనుకున్నప్పుడే చెబుతుంది అని అనుకున్నాడు మనసులో. హాసినిని ఇంటి దగ్గర దింపేసి వెళ్ళిపోయాడు శివ. ఏంటే ఇంత లేట్ అడిగారు హరిణి వాళ్ళ అమ్మగారు. ఇన్నాళ్ళు విశ్వ దగ్గర పడిన ఇబ్బంది గురించి, కొత్త ఉద్యోగం గురించి మాత్రమే చెప్పి డబ్బు విషయం దాచింది హాసిని. అయ్యో పిచ్చి తల్లి, మా కోసం ఇన్నాళ్ళు ఇంత కష్టాన్ని భరించావా తల్లి అని హాసిని వాళ్ళ మేనత్త కంటతడి పెట్టుకుని హాసినిని ఫ్రెష్ అయ్యిరా తిందువు గాని అని అన్నారు. లేట్ అయిందని ఆఫీస్ క్యాంటీన్లో తినేసాను అత్త, ఫ్రెష్ అయ్యి పడుకుంటాను అంది హాసిని. సరే తల్లి, ఆరోగ్యం జాగ్రత్త, ఎక్కువ ఏ విషయం గురించి ఆలోచించుకో అని చెప్పి హాసిని వైపు పరీక్షగా చూస్తూ ఆ బుగ్గ మీదేంటి వాతల్లా ఉన్నాయి అడిగారు ఆవిడ. సంతోష్ కొట్టినది గుర్తొచ్చి అదా
కొత్త ఆఫీస్ కదా, క్యాంటీన్లోకి వెళ్తూ గ్లాస్ డోర్ చూసుకోలేదు. దాని హ్యాండిల్ బొగ్గకి గుచ్చుకొని హ్యాండిల్ డిజైన్ బొగ్గపై వాతలా పడిపోయింది అని అబద్ధం చెప్పింది హాసిని. నువ్వు ఫ్రెష్ అయి వచ్చేలోపు నేను టెర్రస్ మీద మన ఇద్దరికి పక్క వేసి ఉంచుతా రా అంది హరిణి. సరే అని తల ఊపి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది హాసిని. శివ సంతోష్ దగ్గరికి వెళ్ళి, ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఉంటావురా? నిన్ను మోసం చేసిన ఆ యామిని బాగానే ఉంది, నువ్వే ఎలా అయిపోయావో తెలుసా? యామిని మీద కోపం హాసిని మీద చూపిస్తావా అన్నాడు శివ. ఓహ్, తమరి చెల్లెలు గారు మీ దగ్గర అప్పుడే విషయం ఊదేశారా అన్నాడు సంతోష్. ఓదక్కర్లేదు, తమరి చేతి వేళ్ల ముద్రలు హాసిని బొగ్గపై తేలాయి అన్నాడు శివ. అంటే ఏదో కోపంలో అని సంతోష్ అంటుంటే, అదే ఇంకా ఎన్నాళ్ళు అని అడుగుతున్నా అని అన్నాడు శివ. చూడు సంతోష్, హాసిని నన్ను నమ్మి నీ కంపెనీలో జాయిన్ అయ్యింది. నీ ప్రవర్తన తన పట్ల ఇంకోసారి ఇలానే ఉంటే కనుక ఆ 4 లక్షలు కట్టడం నాకు కష్టం కాదని గుర్తుపెట్టుకో అని వెళ్ళిపోయాడు శివ. సంతోష్ ఆలోచనలో పడ్డాడు. ఇటు హాసిని ఫ్రెష్ అయి టెర్రస్ మీదకి వెళ్ళింది. హరిణి హాసిని రాగానే వాటర్ అందిస్తూ, ఇప్పుడు నిజాలు చెప్పవే అంది. ఏం నిజాలు అంది హాసిని. 1, ఇంత డల్గా ఎందుకున్నావు? 2, బొగ్గ మీద వేలు ముద్దర్లా ఉన్నాయి. అమ్మని నమ్మించినంత ఈజీ కాదు నన్ను నమ్మించడం. నాతో కూడా చెప్పకూడని సీక్రెట్స్ ఉన్నాయా అంది హరిణి. అదేం లేదు అని సంతోష్ కొట్టడం దగ్గర నుండి శివ చెప్పిందంతా చెప్పింది. తనకు వచ్చిన ఫోన్ కాల్ గురించి చెప్పి హరిణిని కూడా బాధ పెట్టాలి అని అనుకోలేదు హాసిని. హరిణికి తెలియకుండానే కన్నీరు కారింది. స్వచ్ఛమైన ప్రేమను మోసం చేసిన ఆ ముచ్చుమొహంది ఈ జన్మలో బాగుపడదు అని 2 తిట్లు తిట్టి నిద్రలోకి జారుకుంది. హాసినికి నిద్ర పట్టలేదు. సంతోష్ పరిస్థితిని కాసేపు తలుచుకొని, తనకి వచ్చిన ఫోన్ కాల్ని కాసేపు తలుచుకొని, ఎందుకు చరణ్ మళ్ళీ నా లైఫ్లోకి రావాలి అని చూస్తున్నావు? నాకు మళ్ళీ ఎందుకు ప్రపోజ్ చేసావు? నీ స్వార్థం నువ్వు చూసుకొని నన్ను ఒంటరిదాన్ని చేసి పెళ్లి చేసుకున్నావు కదా. ఇప్పుడిప్పుడే నార్మల్ అవ్వడానికి ట్రై చేస్తున్నా, అది కూడా అతి కష్టం మీద. పైకి హాసిని ఎప్పుడూ నవ్వుతూనే ఉంది అనుకుంటున్నారంతా. కానీ ఈ నవ్వు వెనక ఎవ్వరికీ కనిపించని బాధను మిగిల్చి వదిలేసి వెళ్ళిపోయిన వాడివి ఎందుకురా మళ్ళీ నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు అని ఆలోచిస్తూ ఎప్పటికో పడుకుంది హాసిని. శివ గాఢ నిద్రలో ఉండగా సంతోష్ ఫోన్ చేశాడు. రింగ్ అవుతున్న ఫోన్ స్క్రీన్ మీద ఉన్న పేరు ఎవరిదో కూడా చూడకుండా, హలో ఎవరు అన్నాడు శివ. నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని, నీకు నోబెల్ ప్రైజ్ వస్తే కంగ్రాట్స్ చెప్దామని ఫోన్ చేశా అన్నాడు సంతోష్ వెటకారంగా. అవునా సార్, థ్యాంక్స్. అలాగే ఆ నోబెల్ ప్రైజ్ని ఇంటికి కొరియర్లో పంపేయండి, ఉంటా అని ఫోన్ పెట్టేయబోతుంటే, ఫోన్ పెడితే డొక్కలో పొడిచి చంపుతా, నీ చావు కేసు నువ్వే వెళ్ళి నరకంలో వాదించుకుందువు కానీ అన్నాడు సంతోష్. రేపు పొద్దున్న మాట్లాడుకుందాంరా, నిద్ర వస్తోంది అన్నాడు శివ. రే శివ, నీతో మాట్లాడాలి అన్నాడు సంతోష్. అర్జెంటా అన్నాడు శివ. నువ్వు నిజంగానే 4 లక్షలు కట్టి హాసినిని నా దగ్గర జాబ్ నుండి దూరం చేస్తావా అడిగాడు సంతోష్. శివకి సంతోష్ మాటలు ఆశ్చర్యంగా అనిపించి నిద్రమత్తు ఎగిరిపోయి, ఏరా అర్ధరాత్రి ఫోన్ చేసింది హాసిని గురించా అన్నాడు శివ. అంటే నువ్వే అన్నావు కదా ఈ ఒప్పంద వివాహానికి హాసిని సెట్ అవుతుందని. మళ్ళీ ఇప్పటికిప్పుడు ఇంకొక అమ్మాయిని ఇంత తక్కువ టైంలో వెతకాలి అంటే కష్టం కదా అన్నాడు. అదా తమరి బాధ, అయినా నువ్వు ఇలా ఒక ఆడపిల్ల మీద చేయి చేసుకోవడం బాలేదు. ఇంకోసారి రిపీట్ అవ్వకుండా చూసుకో, తను నీ కంపెనీలోనే ఉంటుంది అన్నాడు శివ. సర్లే, ఎప్పుడూ కొట్టను. నువ్వు మాత్రం మా ఇద్దరికి ఒప్పంద వివాహం అయ్యే వరకు తనకి ఏ విధంగానూ ఆర్థికంగా సహాయపడకూడదు. సహాయపడితే నా మీద ఒట్టే అని ఫోన్ పెట్టేశాడు సంతోష్. వీడు బలంగా ఫిక్స్ అయిపోయినట్టున్నాడు ఒప్పంద వివాహం అని. ఆ పిల్ల అసలు ఇలాంటి ఒప్పందానికి తల వంచుతుందా? హాసిని క్యారెక్టర్ నాకు నచ్చి సంతోష్తో తనకి పెళ్లి చేయాలి అని అనుకుంటున్నా. ఇది ఎటుదారి తీస్తుందో అని ఆలోచిస్తూ పడుకున్నాడు శివ. నైట్ లేట్ అవ్వడంతో ఉదయం లేట్గా లేచిన శుక్రవారం అవ్వడంతో హాసిని త్వరగా రెడీ అయ్యి తన డొక్క స్కూటీ తీసి గుడికి వెళ్ళింది.
గుడిలో దండం పెట్టుకున్నాక ఎప్పటిలాగే ఆలయ ప్రాంగణంలో తను ప్రతి శుక్రవారం ఎదురు చూసే లిటిల్ ఛాంప్ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. టైం అయిపోతుంది, ఇంకా రావట్లేదేంటి అని అనుకుంది హాసిని. హాసిని ఆలోచనల్లో ఉండగానే తన ఎదురుగా ఒక వ్యక్తి చేతులు కట్టుకుని నుంచుని హాసినినే చూస్తూ నుంచున్నాడు. ఎదురుగా ఎవరో నుంచున్నారు అని తల పైకెత్తి చూసేటప్పటికి చరణ్ని చూడగానే హాసినికి బాధ కోపం వచ్చి బుగ్గల మీద జారుతున్న కన్నీరు తుడుచుకొని లేచి వెళ్ళిపోయింది. చరణ్ హాసిని చెయ్యి పట్టి ఆపాడు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి అప్డేట్. ముందుగా కామెంట్స్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే స్టోరీ టైటిల్ గురించి చెప్తాను అన్నాను కదా. ముందైతే నేను అనుకున్నది ఆషికి అని. నేను తీసుకున్న స్టోరీ లైన్కి ఆ టైటిల్ అలాగే ఒప్పంద వివాహం రెండు బాగుంటాయి అనిపించింది. ఆషికి అని ఎందుకు అనుకున్నాను అంటే స్టోరీ ముందుకెళ్ళే కొద్దీ మీకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఒప్పంద వివాహం అని ఎందుకు కన్ఫర్మ్ చేసుకున్నాను అంటే యూట్యూబ్ కొన్ని టైటిల్స్ని సజెస్ట్ చేస్తుందంట చదివే వాళ్ళకి. సో అలా నాకు యూజ్ అవుతుందని, సెట్ అవుతుంది కూడా అని ఒప్పంద వివాహం అని పెట్టాను. అయితే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఇది ఆల్రెడీ చదివేసిన స్టోరీ, వేరే ఛానల్లో స్టోరీ, ఈ స్టోరీ మీదేనా, మీరా దీనికి రైటర్ అని అంటున్నారు. ఇది కంప్లీట్గా నా స్టోరీ అండి. నేను ఇంకా దీన్ని రాయడం కూడా కంప్లీట్ చేయలేదు, రాస్తూ ఉన్నాను. సో ఈ స్టోరీ నాదే. అండ్ ఇక్కడి నుంచి ఇది ఒప్పంద వివాహం అలాగే ఆషికి టైటిల్ కింద కంటిన్యూ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. మీ లవ్ని ఎప్పటికీ ఇలాగే కొనసాగిస్తారు, కామెంట్స్ చేస్తూ ఎంకరేజ్ చేస్తారు అని ఆశిస్తూ మీ కావ్య.